గుడ్ డే టు వన్ అండ్ ఆల్. ఇవాళ మనము డిస్కస్ చేయబోయే పోయం ద నోబుల్ నేచర్, రిటన్ బై బెన్ జాన్సన్. అంటే ద నోబుల్ నేచర్ రాసిన వారు బెన్ జాన్సన్ గారు. పోయం గురించి చెప్పుకునే ముందు దీని యొక్క ప్రాముఖ్యత గురించి, అది పోయెట్ ఎందుకు గాను రాశారు, ఆయన వెల్లడించే సందేశం ఏంటో చదువుదాం. సో ఆబ్జెక్టివ్లో ముందున్న ఆబ్జెక్టివ్ ఫస్ట్ వన్, టు ఇంట్రడ్యూస్ టు ద లెర్నర్స్ ద బ్యూటీ ఆఫ్ బ్రివిటీ. తన యొక్క పద్యం ద్వారా బెన్ జాన్సన్ గారు చదివే వాళ్ళకి జీవితంలో ఉన్న అందం గురించి, దానిని సాహసంగా ఎలా జీవించాలో దాని గురించి చెప్పాలని అనుకుంటున్నారు. ఇక్కడ సాహసం గురించి మరియు అందం గురించి చక్కగా చెప్పడం జరిగింది. బోత్ ఆఫ్ లైఫ్ అండ్ ఎక్స్ప్రెషన్, మన యొక్క జీవితంలో దాని యొక్క ఎంత ప్రాధాన్యత ఉందో అది డిస్కస్ చేయడం జరిగింది. టు ఎక్స్ప్లెయిన్ టు ద లెర్నర్స్ ద వాల్యూ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యాజ్ అపోజ్ టు ప్రిసెట్స్. ఈ యొక్క పద్యంలో మనము చదివినప్పుడు చదివే వాళ్ళకి చాలా మంచి ఉదాహరణలతో జీవితం యొక్క వాల్యూస్ గురించి తెలుస్తుంది. అంటే మన యొక్క జీవితం మనం జీవిస్తే అది ఎలా ఉండాలి అనే దానిపైన చాలా చక్కగా రాశారు. టు ఫెమిలరైజ్ ద లెర్నర్స్ విత్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్. దీనిలో మనము మనుషుల గురించే కాకుండా చెట్ల యొక్క రకాలు, దానివల్ల మనకొచ్చే రోల్, అంటే చెట్ల వల్ల కూడా మనకు చాలా వరకు మంచి విషయాలు తెలుస్తాయి. చెట్ల యొక్క జీవితం ఎలా ఉంది. ఈ యొక్క పోయంలో పోయెట్ చెట్ల గురించి చెబుతూ దాని యొక్క అందం గురించి మరియు దాని యొక్క విలువ గురించి చెబుతూనే మనకు మన జీవితంలో ఎలాంటి విలువలతో జీవించాలో చెప్పారు. అంటే ప్లాంట్స్ మరియు ట్రీస్, వృక్షాలు మరియు చెట్లతో దానిని సిమిలిగా తీసుకుంటూ మనకు మంచి ఉదాహరణ ఇస్తూ ఈ పద్యాన్ని రాశారు. టు బ్రింగ్ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లెర్నర్స్ ద రిథమ్ ఆఫ్ లిరిక్స్. పోయం చదివినప్పుడు అది రాసిన విధానం గురించి, దాని యొక్క రిథమ్ మరియు లిరిక్స్ గురించి మనము ఒక మంచి ఎక్స్పీరియన్స్ని తెచ్చుకుంటామని ఆయన ఉద్దేశం. సో నోబుల్ నేచర్, నోబుల్ అంటే ఏంటి మరియు నేచర్ అంటే, ఇక్కడ నోబుల్ అంటే కైండ్, జెనరస్, సహాయపడే గుణం. నోబుల్ అంటే దయ, కరుణ. నేచర్ అంటే ఇక్కడ రెండు మీనింగ్స్ రావచ్చు. ఒక మీనింగ్ మన యొక్క బిహేవియర్, మన యొక్క నడక, మన యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం గురించి చెప్పుకోవడాన్ని కూడా నేచర్ అంటారు. అదేవిధంగా మనము చెట్ల గురించి కానీ, మనుషుల గురించి కానీ, జంతువుల గురించి కానీ మాట్లాడినప్పుడు కూడా దానిని మనం నేచర్ అంటాము. ఇక్కడ పోయెట్ తీసుకున్న వర్డ్ నేచర్, బిహేవియర్, మన యొక్క మనిషి యొక్క గుణం. నోబుల్ నేచర్, దయ కలిగిన గుణం. అంటే మనిషి జీవితం అనేది దయ, కరుణ కలిగి ఉన్న జీవితాన్ని జీవించాలి. అంటే ఎదుటి వారికి మనము సహాయపడేలా ఒక జీవితాన్ని జీవించాలి అనే ఉద్దేశంలో, ఆ ఉద్దేశం తెలుపుతూ రాసిన పోయమే నోబుల్ నేచర్. సో మనము దాని యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బెన్ జాన్సన్ గురించి తెలుసుకుందాం. బెన్ జాన్సన్ 1572లో జన్మించారు. ఆయన యొక్క మరణం 1637లో జరిగింది. ఆయన 17th సెంచరీకి చెందినవారు. ఇంగ్లీష్ లిటరేచర్లో ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, అ బెస్ట్ డ్రామాటిస్ట్
మరియు బ్రాడ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని షేక్స్పియర్ని అంటారు. సో షేక్స్పియర్ ఇస్ ద ఇన్ ఫస్ట్ పొజిషన్, అంటే షేక్స్పియర్కి ఇంగ్లీష్ లిటరేచర్లో ఫస్ట్ స్టేజ్ ఉందన్నమాట. సో సెకండ్ పొజిషన్లో ఉన్నవారే బెన్ జాన్సన్ గారు. బెన్ జాన్సన్ హాస్య ప్రియులు. ఆయన రాసిన పద్యాలు ముఖ్యంగా హాస్య ప్రియాన్ని తెలుపుతూ ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి. అలాంటి పద్యాల్లోనే ఆయన రాసిన ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ హ్యూమర్ అనేది చాలా పేరుని సంపాదించింది. ఆయనకు చాలా వరకు సమాజంలో జరిగే వివాదాలపైన రాసే అలవాటు ఉండేది. అందుకుగాను ఆయన చాలా వరకు పేరు తెచ్చుకున్నారు. ఆయన పద్యాలు హ్యూమరస్ అంటే హాస్యప్రియంగానే కాకుండా కొన్ని పోయమ్స్ పర్సనల్గా వ్యక్తిగతంగా, రాజనీతిపరంగా మరియు ఫిలాసఫికల్గా కూడా రాశారు. ఫిలాసఫికల్గా అంటే జీవితం పైన ఎలాంటి అవగాహన ఉండి మన జీవితాన్ని ఎలా గడపాలో ఒక సందేశాన్ని ఇచ్చేటట్టుగా కూడా ఈయన రచనలు చేశారు. యాజ్ ఎ పోయెట్, ఒక పోయెట్గా ఆయన యొక్క ఎక్స్పర్టైజ్ని అంటే ఆయన యొక్క ప్రాధాన్యతని, ఇంపార్టెన్స్ని మంచిగా చాటిన పోయమ్స్ చాలా ఉన్నాయి. అలాంటి పోయమ్స్ల నుంచే తీసుకోబడిన నోబుల్ నేచర్. ఇది 2 స్టాన్జాస్ అంటే 2 పారాగ్రాఫ్స్లోనే ఉంది. మోస్ట్ పాపులర్ లిరిక్స్ అన్నమాట. ఆయన యొక్క ఇమేజెస్ ద్వారా నేచర్ గురించి ఈ పోయంలో చాలా చక్కగా చెప్పారు. రైమ్ అండ్ రిథమ్ కూడా ఈ పోయంలో ఒక మంచి బ్యూటీ అంటే అందాన్ని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనము పోయం గురించి చెప్పుకుందాం. సో పోయం 2 స్టాన్జాస్లో ఉంది. ఒక ఫస్ట్ స్టాన్జా చూడండి. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ లైక్ అ ట్రీ, ఇన్ బల్క్ doth make man better be, or standing long an oak 300 years, to fall a log at last, dry, bald and sere. ఈ యొక్క 4 లైన్స్ ద్వారా మనకు బెన్ జాన్సన్ గారు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, మన జీవితం అనేది జస్ట్ ఎదగడానికి మాత్రమే ఉండదు. అంటే ఇక్కడ సిమిలీగా తీసుకోబడింది ట్రీ. ఒక చెట్టులాగా ఎదగడమే జీవితం కాదు. ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ లైక్ అ ట్రీ. ఒక చెట్టులాగా ఎదగడమే జీవితం కాదు. ఇన్ బల్క్ డాత్ మేక్ మ్యాన్ బీ, అంటే మనము సైజు పెరగడమే జీవితం అనము. అంటే చిన్న అబ్బాయి లేకపోతే చిన్న అబ్బాయి, ఆ తర్వాత బాల్యం తర్వాత మనము వచ్చేసి అడాలసెన్స్, ఆ తర్వాత యవనత్వం, ఆ తర్వాత వృద్ధాప్యం. సో ఇది జీవితం కాదు. జీవితం అనేది మనకు వేరే వాళ్లకు మంచి చేసే జీవితం ఉండాలి. ఆర్ స్టాండింగ్ లాంగ్ అండ్ ఓక్, ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఓక్ ట్రీని తీసుకున్నారు. ఓక్ చెట్టు ఎలా ఉంటుందంటే దాని జీవితకాలం 300 సంవత్సరాలు. అంటే ఆ చెట్టు 300 సంవత్సరాలు జీవిస్తుంది, కానీ అంతగా ఆకట్టుకోదు. దానివల్ల టు ఫాల్ లైక్ ఏ లాస్ట్, అంటే 300 సంవత్సరాలు ఉన్న తర్వాత, జీవితాన్ని గడిపిన తర్వాత అది ఎప్పుడైతే ఎవరైనా కట్ చేస్తారో ఒక డ్రై, బ్యాల్డ్, సీర్గా ఉండిపోతుంది. డ్రై అంటే ఎండిపోయిన, బ్యాల్డ్ అస్సలు దానిపైన ఆకులు, పువ్వులు లేదా పండ్లు లేని చెట్టులాగా, అండ్ సీర్ ఎవరికి ఎలాంటి మాయిశ్చర్, అంటే దానిలో ఎలాంటి మాయిశ్చర్ లేకుండా ఉంది, అస్సలు దానిలో ప్రాణం లేకుండా ఉంది అన్నమాట. అయితే
ఈ యొక్క ఓక్ ట్రీ ద్వారా మనకు బెన్ జాన్సన్ గారు ఏం తెలుపుతున్నారంటే జస్ట్ సైజులో పెరగడమే లేదా చాలా కాలంగా జీవించడమే జీవితం కాదు. ఇలాంటి జీవితం మనం జీవించిన ఎవరికీ సహాయపడకుండా ఎవరికీ ఆనందం కలిగించకుండా జీవించే పెద్ద జీవితం మనము ఉన్న అది లాభాన్ని ఇవ్వదు అని ఈ 4 లైన్స్ ద్వారా బెన్ జాన్సన్ గారు తెలుపుతున్నారు. మిగతా 4 లైన్స్ అంటే మిగతా స్టాంజాలో ఆయన లిల్లీని సిమిలీగా తీసుకున్నారు. సో సెకండ్ స్టాంజా చూద్దాం. A lily of a day is fairer far in May, although it falls and dies that night. It was the plant and flower of light, in small proportion which just beautifies see, and in short measure life may perfect be. సో ఒక లిల్లీ యొక్క జీవితము ఓక్ ట్రీతో మనము కంపేర్ చేసినట్లయితే ఓక్ ట్రీ 300 సంవత్సరాలు జీవితాన్ని పొందింది. కాకపోతే లిల్లీ ఒక్క డే మాత్రమే, అంటే మార్నింగ్లో అది దట్ విల్ బి బ్లాసమ్ ఇన్ ద మార్నింగ్లో తన యొక్క అందాన్ని ఒక బర్డ్ నుంచి ఒక పువ్వులో మార్పడి అయి ఆ పువ్వు అందాన్ని ఇస్తుంది, ఆకర్షణనిస్తుంది, మరియు వేరే వాళ్ళకి ఎదుటి మనుషులకు మంచి బ్యూటీ అనే దానికి ఒక గుర్తింపు అన్నమాట. సో ఆ బ్యూటీ అనేది సాయంత్రం వరకే ఉండిపోతుంది. అంటే సాయంత్రం తర్వాత ఆ యొక్క పువ్వు మాడిపోతుంది కదా. కాకపోతే దాని యొక్క జీవితకాలం ఎంత షార్ట్ అయినా ఆ చిన్న జీవితంలోనే ఆ ఫ్లవర్ అనేది అందరినీ అందాన్ని ఇస్తూ సంతోషాన్ని ఇస్తుంది. అంటే మనము ఆ లిల్లీని చాలా ముద్దుగా మన పూజ చేసుకునేటప్పుడు లేదా మంచి పనుల కోసం వాడతాము. మన యొక్క ప్రియులకు అది ఒక కానుక కూడా ఇస్తాం కదా. సో ఆ లిల్లీ ఫ్లవర్ అనేది చిన్న జీవితం అయినా అందరినీ ఆకట్టుకుంటుంది, మంచి ఫీలింగ్ని అందజేస్తుంది. సో ఇన్ ఎ స్మాల్ పాపులేషన్ వి జస్ట్ బ్యూటిఫై సీ. సో అంత చిన్న ఒక్క డే మాత్రమే ఉన్న జీవితంలో అది అందరినీ ఆకట్టుకుంటుంది కదా. సో మనిషి కూడా ఎంత జీవితం అనేది ముఖ్యం కాదు, ఆ చిన్న జీవితంలోనే మనం అందరికీ హ్యాపీనెస్ సంతోషాన్ని ఇస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయము. సో మనిషి అనే వారికి నోబుల్ నేచర్ ఉండాలి అనే అంశంపైనే రాయబడిన పోయం ద నోబుల్ నేచర్. దీనివల్ల మనం ఏం నేర్చుకున్నాము? జీవితం అనేది ఎక్కువ కాలం ఉండాలి అని ముఖ్యం కాదు. మనకున్న జీవితంలోనే మనం ఎదుటివారికి ఎంత సహాయపడుతున్నామో, వాళ్ళ యొక్క జీవితంలో మనం ఎంత అందాన్ని కలగజేస్తున్నామో అదే ముఖ్యమైన విషయము. సో మనం ఓక్ ట్రీ లాగా కాకుండా లిల్లీ ట్రీ లాగా ఉన్న జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చగలము. అదే ఈ యొక్క పోయం సారాంశం అనుకోవచ్చు, అది ఇచ్చే మనకు నీతి కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న గ్లాసరీని చూద్దాం. బల్క్ అంటే పెద్ద సైజ్, క్వాలిటీ లేదా యూజువల్లీ లార్జ్ ఇన్ మాస్. డాత్ అనేది ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ డస్ అంటే సింపుల్ ప్రెజెంట్ అన్నమాట. ఓక్ అ లార్జ్ ట్రీ విత్ హార్డ్ వుడ్. సో ఈ ఓక్ ట్రీ అనేది ఎలా వాడబడుతుందంటే మనము ఇల్లు కట్టుకునేటప్పుడు గాను లేకపోతే ఫర్నిచర్ చేసుకునేటప్పుడు గాను అది యూజ్ అవుతుంది. లాగ్ ఏ ట్రంక్ ఆఫ్ ఏ డెడ్ ట్రీ. మనము చెట్టుని కత్తిరించిన తర్వాత దాని యొక్క మొండలు ఉంటాయి కదా, అదే ట్రంక్ అంటారు, దానినే లాగ్. బ్యాల్డ్ అంటే దేనికైతే లీవ్స్ ఆకులు పువ్వులు లేని చెట్టు అన్నమాట బ్యాల్డ్. సీర్ వితౌట్ మాయిశ్చర్ అండ్ డ్రై, చాలా వరకు డ్రై, దానిలో ఎలాంటి మాయిశ్చర్ ఉండదు. ప్రాపర్షన్ అనేది క్వాంటిటీస్ అండ్ మేజర్స్. క్వాంటిటీస్ అంటే ఎంతవరకు అయితే మనము కోల్చవచ్చో అది క్వాంటిటీలో, లేకపోతే మనం మేజర్ కూడా చేయొచ్చు.
కొలత అన్నమాట. సో ఈ యొక్క పోయం నోబుల్ నేచర్ రాసిన వారు బెన్ జాన్సన్ కదా. కాస్త బెన్ జాన్సన్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఎగ్జామ్లో ఎంతవరకు ఈయన యొక్క పరిచయం మనకు ముఖ్యమో అది పాయింట్అవుట్ చేద్దాం. సో బెన్ జాన్సన్ 1572-1637 ద 7th century playwright ఈజ్ రిగార్డెడ్ షేక్స్పియర్ వరకు ఖచ్చితంగా రాయాలి. హిజ్ మేజర్ వర్క్ సైడ్ హెడింగ్లో హిజ్ మేజర్ వర్క్ ఎవ్రీ మ్యాన్ ఇన్ హిజ్ హ్యూమర్ అని రాయాలి. ఆ తర్వాత ఆయన రాసినవి అన్నీ కింద పొలిటికల్, ఎపిటైట్, పర్సనల్ అది రాయకున్నా మనకు ఓకే. కాకపోతే ఆథర్ ఇంట్రొడక్షన్లో బెన్ జాన్సన్ నుంచి ఎవ్రీ మ్యాన్ ఇన్ హిజ్ హ్యూమర్ వరకు మనము ఖచ్చితంగా రాయాలి. ఆ తర్వాత ఆథర్ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఉన్న ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? డిస్కస్ ద యాప్ట్నెస్ ఆఫ్ ద టైటిల్ నోబుల్ నేచర్ ఆఫ్ ద పోయం. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఎగ్జామ్లో ఖచ్చితంగా రాబోయే క్వశ్చన్స్లో ఏ మరియు బి ఆన్సర్స్ రెండు మనం ఒకవేళ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండిట్లో నుంచి ఒక ఆన్సర్ మనకు ఎగ్జామ్లో ఇవ్వబడును. వెరీ షూర్లీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ we will discuss about the answers also. We can provide material too. Okay, so just get well prepared with this, The Noble Nature, which is written by Ben Jonson. I hope you all have understood the poem in a well way. In English also it has been uploaded on the channel. You can watch that too. Okay, all the best to one and all. Thank you. Good day.